మామ ఈ వీడియోలో నేను రవితేజ గారు అండ్ హరీష్ శంకర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ యొక్క ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఏంటో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ లో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు. సినిమా ఇంకా రిలీజే కాలేదు కదా బ్రో, నువ్వెలా చెప్పేస్తున్నావు స్టోరీ అనుకుంటున్నారా? అదే మామ, మనకు తెలిసిందే కదా అఫీషియల్ గా ఈ సినిమా అన్నది అటు నార్త్ సైడ్ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ గారు నటించిన రైట్ సినిమాకి రీమేక్ అని మనందరికీ తెలుసు. దాన్ని బట్టి ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ స్టోరీలో ఏమేం చేంజెస్ చేశారు అన్నది క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకంటే ముందు ప్లీజ్ ఒక వీడియోకి లైక్ వేసుకోండి, ఎందుకంటే చాలా మంది నేను చెప్పట్లేదు కదా అని చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ వేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని నాకు మోటివేషన్ గా ఉంటది. అండ్ ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి ఛానల్లో కంటెంట్ కనుక నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. మరి వయసు లేదు మామ, వీడియోని మొదలు పెడదామా? ఓపెన్ చేస్తే మన రవితేజ గారు ఒక IRS ఆఫీసర్, IAS IPS ఎలానో IRS కూడా అలానే మామ. దీని ఫుల్ మీనింగ్ వచ్చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి హోదా స్థాయిలో ఉంటారు. అయితే సినిమాలో తన క్యారెక్టర్ ఎటువంటిదంటే ఒక్క రూపాయి బ్లాక్ మనీని కూడా ఎక్కడ కూడా అస్సలు వదిలే ప్రసక్తే లేదు. అంత నిజాయితీ కలిగిన ది బెస్ట్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే జస్ట్ తను జాబ్ లో జాయిన్ అయ్యి 7 years మాత్రమే అవుద్ది, కాకపోతే 49 times అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు. తెలుసు కదా రియాలిటీలో కూడా ఎంత నిజాయితీగా అయితే ఉంటామో అన్నే సార్లు మన 5 ఆఫీసర్స్ వలన ట్రాన్స్ఫర్ అవుతుంటాం. ఇక పాయింట్ లోకి వచ్చేస్తే అజయ్ దేవగన్ గారికి రైట్ సినిమాలో ఆల్రెడీ ఒక వైఫ్ ఉంటది, కాకపోతే ఈ సినిమాలో మాత్రం రవితేజ గారికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నట్టు తనని పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ఆఫ్టర్ అలానే మ్యారేజ్ అయ్యాక వేరే ఊరు ఎక్కడికో ఒక సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ సిటీకి దగ్గరలోనే ఒక పల్లెటూరు ఉంటది, అందులో పెద్ద అతనుగా మన జగపతి బాబు గారు కనిపిస్తారు. ఆ ఊర్లో అందరికి పెద్దనే కాదు, ఆల్రెడీ 3 times ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుచుంటారు. అండ్ అంతేకాదు అప్పటికి కూడా 51 ఎమ్మెల్యేలు ఆళ్ళ అదుపులోనే ఉంటారు మామ. మరి జగపతి బాబు గారు ఊర్లో విలనిజం అయితే చూపించే ప్రయత్నం చేయడు. టైం వస్తే మాత్రం క్రూర మృగం కంటే దారుణం అని చెప్పుకోవచ్చు. అయితే రవితేజ గారు ఉన్న సిటీలో ఒక MP గారు రిటైర్మెంట్ ఫంక్షన్ పెడతారు. ఆ ఫంక్షన్ కి రవితేజ గారికి అండ్ జగపతి బాబు గారికి చాలా ఎమ్మెల్యేస్ కూడా పిలుస్తారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్ళిన రవితేజ గారికి ఎవరో తెలియని వ్యక్తి జోబీలో ఒక చీటీని పెట్టి వెళ్ళిపోతాడు. అది ఎవరు పెట్టారు ఏంటి అన్నది సినిమా లాస్ట్ లో ఒక ట్విస్ట్ అన్నమాట. అయితే అదేంటంటే జగపతి బాబు గారి ఇంట్లో చాలా వరకు కూడా బ్లాక్ మనీ ఉంది, 100 కోట్లు ఉంది అని ఒక లెటర్ ని చీటీని పెట్టి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ రవితేజ గారు జగపతి బాబు గారి మీద కొంచెం అంటే డౌట్స్ పడడం అండ్ అలానే కొంచెం తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టే గ్యాప్ లోనే జగపతి బాబు గారికి కూడా రవితేజ గారు తన మీద ఎంక్వైరీ చేస్తున్నాడని క్లియర్ గా అర్థమయ్యి తన మనుషుల్ని పెడుతుంటాడు ఎక్కడికి అక్కడే. ఆఫ్టర్ రవితేజ గారు జగపతి బాబు గారి ఇంట్లో రైడ్ చేయడానికి పెద్ద ఆఫీసర్ నుంచి ఒక పర్మిషన్ లెటర్ ని తెచ్చుకుంటాడు. అయితే జగపతి బాబు గారి ఇంటికి వెళ్లి మొత్తంగా కూడా రైడ్ చేస్తారు. ఒక్క రూపాయి బ్లాక్ మనీ కూడా దొరికే ప్రసక్తే ఉండదు మావ. ఆఖరికి మిగిలింది దేవుడి గది మాత్రమే. అయితే ఇది ఒక్కటి వెళ్దామని పర్సు అండ్ చెప్పులు మొత్తం బెల్ట్ బయట పెట్టేసి వెళ్తాడు. ఆఫ్టర్ వచ్చి చూసాక పర్సులోన కొంచెం ఎత్తుగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తే ఒక లెటర్. ఆ లెటర్ లో ఆ ఇంటి బ్లూ ప్రింట్ ఉంటది అండ్ అందులో ఒక పనికి రాని స్తంభాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంటులు కొట్టేసి ఉంటాయి. అదే మా ఇంటి గోడలకి సపోర్ట్ గా పిల్లర్స్ వేస్తారు కదా, ఆ పిల్లర్స్ అన్నది సంబంధం లేని చోట్ల ఉండడం, అలాంటి అవసరం లేని వస్తువులు అన్నింటినీ కూడా ఇంటు కొట్టేసి ఒక పేపర్ మీద బ్లూ ప్రింట్ తో ఇస్తారు. ఐ మీన్ ఎవరో పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ ఏంటి లెటర్ అని చూసాక ఆ బ్లూ ప్రింట్ ని చూసిన రవితేజ గారు ఎక్కడైతే పనికిరాని పిల్లర్స్ ఉన్నాయో వస్తువులు ఉన్నాయో అవన్నిటిని కూడా బద్దలు కొడతారు. ఇంకా వేలల్లో కోట్లల్లో బ్లాక్ మనీ అనేవి ఉంటాయి. ఇంకా జగపతి బాబు గారు తన హోదాని యూజ్ చేసుకొని రవితేజ గారి కంటే పెద్ద ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ చేత రవితేజకి కాల్ చేయించి, అప్పటికి రవితేజ గారు వాళ్ళ పెద్ద ఆఫీసర్ మాట కూడా వినకపోతే డైరెక్ట్ గా PM తోనే ఫోన్ ని ఐ మీన్ ఒక కాలర్ లెటర్ ని పంపిస్తారు. అయితే అప్పుడు రవితేజ గారు ఓకే అని చెప్తారు, కాకపోతే ఒక కండిషన్ పెడతారు. అదేంటంటే ఇలా వెళ్ళిన రైడ్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు PM నుంచే డైరెక్ట్ గా ఒక లెటర్ ని నా వరకు రావాలి, PM సైన్ పెట్టి ఉండాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇంకా PM కూడా భయపడిపోతాడు మామ. ఎందుకంటే ఆ లెటర్ అనేది జనాభాలోకి గానీ లేదా మీడియాలోకి గానీ వెళ్ళింది అనుకోండి, ఒక ఇంటిని రైడ్ చేస్తుంటే రైడ్ ఆపేయండి అని డైరెక్ట్ గా PM నుంచే లెటర్ రావడం ఏంటి అని ఇక మ్యాటర్ మొత్తం వేరేగా ఉంటది. కాబట్టి PM కూడా చేతెత్తేస్తాడు, నాకు సంబంధం లేదని. ఆఫ్టర్ రవితేజ గారు ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా ఎంతమంది పోలీసులతో అయితే రైడ్ కి వెళ్ళి ఉంటారో వాళ్ళందరితో పంపించేస్తారు. బట్ రవితేజ గారు ఒక్కడే ఒక రూమ్ లో ఇరుక్కుపోతాడు. అప్పుడు జగపతి బాబు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చుట్టుముట్టేస్తారు. రూమ్ బద్దలు కొట్టడానికి చూస్తుంటారు, ఇంకా చాలా చేస్తుంటారు. అప్పుడే ఇండియన్ ఆర్మీ వచ్చి
వాళ్ళందరినీ చంపేసి రవితేజ గారిని సేవ్ చేస్తారు మామ. ఇండియన్ ఆర్మీ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? రవితేజ గారిని సేవ్ చేయడానికి పిఎం గారే డైరెక్ట్ గా స్వయంగా పంపిస్తారు. బికాస్ రవితేజ గారు ఆఫ్టర్ ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత తన రికార్డ్స్ చూస్తారు అండ్ ఎన్ని వేల కోట్లు బ్లాక్ మనీని రవితేజ గారు బయటికి తెచ్చారు అండ్ ఎంత నిజాయితీ పడ్డు మొత్తం తెలుసుకొని రవితేజ గారిని ఎలా అయినా సేవ్ చేయాలని పిఎం గారే ఇండియన్ ఆర్మీని పంపిస్తారు మామ. ఇక అంతటితో సినిమా ఎండ్ అవుతుంది. బట్ ఒక ట్విస్ట్ ఉంటది లాస్ట్ లో అన్నా కదా, ఆ లెటర్ ఎవరు పెట్టారు ఏంటి అన్నది. అయితే సినిమాలో జగపతి బాబు గారికి 2 కొడుకులు ఉంటారు. అందులో చిన్న కొడుకుకి ఎప్పటికీ పెళ్లి అవ్వదు, ఎందుకో ఏంటో అనుకుంటారు. ఆఫ్టర్ ఎలా అయినా సరే ఒక అమ్మాయిని కట్టబడతారు. అయితే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాక చూస్తే ఆ అబ్బాయి గేమ్ అవ్వ. సో కాబట్టి తనతో సంసారం ఎలా చేస్తా అని చెప్పినా సరే జగపతి బాబు గారు వినకుండా బలవంతంగా వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాడు. ఎంతైనా వాళ్ళ చిన్న కొడుకు భార్య కదా, అదే చిన్న కోడలు కదా. సో కాబట్టి తనకి ఎలా అయినా గుట్టు మొత్తం తెలుసు కాబట్టి ఆ గుట్టు అంతా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఎలా అయినా తెలియజేయాలనుకుంటది. కరెక్ట్ టైంలో రిసెప్షన్ లో రవితేజ గారు కనిపించడం, తనకు ఆ లెటర్ ఇవ్వడం మొత్తం జరుగుతుంది మామ. సో అది మామ క్లైమాక్స్. స్టోరీ లైన్ ని ఇంకొంచెం బెటర్ చేసి మంచిగా మనకి చూపించే ప్రయత్నం చేస్తే సినిమా అబౌవ్ యావరేజ్ అవుతుందని నా ఒపీనియన్. మరి స్టోరీ లైన్ ని మీరు ఇంతవరకు విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సినిమా హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా, ఎలా అనిపిస్తుంది కామెంట్ లో తోసేయండి. సో ప్లీజ్ వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి మీలాంటి ఒక 10 మంది ఆడియన్స్ కి వీడియో రికమెండ్ అయ్యేటట్టు ఒక లైక్ వేసి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.